నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఎస్ సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఇప్పుడు చాలా మంది పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళకి ఫలితం అంటూ ఉండదు. సో సంతానం లేని వాళ్ళకి అసలు ఎటువంటి మార్గం చూపవచ్చు అంటారు? వాస్తవానికైతే తల్లి, సంతానలేవి సమస్యల వల్ల, కొంతమందికి కొన్ని కర్మ ఫలాల వల్ల, కొంతమందికి కొన్ని గ్రహస్థితి ప్రభావాల వల్ల, కొంతమందికి నాగదోషం కుజదోష సమస్యల వల్ల మనుషులకి అటంకులు జరిగి, గ్రహస్థితులలో కొన్ని ఇబ్బందులు జరిగి, సంతానపరమైన విషయాలలో కొన్ని గ్రహస్థితి సహకరించక కొంత ఇబ్బందుల పాలైపోయి సంతానం అందక చాలా మందికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఈ సంతానపరమైన సమస్యలలో ముఖ్యంగా మనకు ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది, జాతక బలస్థితి ఎలా ఉంది, మనం పుట్టిన విఘడియ ఎలా నడుస్తుంది, మనకు ఉండవలసిన కొన్ని సమస్యలు ఎలా నడుస్తున్నాయి అనేది కూడా, దాంపత్య జీవిత బలాలలో భర్త భార్యలందు ఎలాంటి అవాంతరాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి అటంకులు జరుగుతున్నాయి అనేది మనం ముఖ్యంగా గమనించుకోవాలి తల్లి. వాస్తవానికైతే కొంతమంది ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని మందులు మింగినా, ఎన్ని రకాలుగా నడవడి చేసినా ఆరోగ్య స్థితులలో ఇబ్బందులు ఉన్న వారికి ఎవరికి ఏం చేయలేము. ఆరోగ్యపరమైన సమస్యలు లేకోకుండా అన్ని విధాలుగా మనుషులు అనుకూలతగా ఉన్నప్పుడు వాళ్ళకి సంతానపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అని అంటే వాటికి సంబంధించిన గ్రహస్థితి సమస్య ఖచ్చితంగా ఉందని మనం తెలుసుకోవాలి. వాళ్ళల్లో ఉండవలసిన అటంకులు, వాళ్ళల్లో ఉండవలసిన కొన్ని గ్రహ ఫలాలు, కొన్ని గ్రహస్థితులను బట్టి దోష ప్రభావాలు ఏమన్నా ఉన్నాయో తెలుసుకొని వాటికి పర్యార్థంగా దైవ కార్యాలలో ఏదైతే హోమబంధన, ఏదైతే దైవ కార్యక్రమాలు, కొన్ని నాగదోషానికి సంబంధించిన అభిషేకాలు, కొన్ని ఏ సమస్యకి ఎవరు లోనయ్యారు, ఏ రకమైన బాధకి వాళ్ళు గురయ్యారో మనం ముఖ్యంగా తెలుసుకొని వాళ్ళల్లో ఉండవలసిన సమస్యకి ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క విషయానికి మనం పరిహారం అనేది ఖచ్చితంగా వాళ్ళకి చూపగలుగుతాం. వాళ్ళల్లో ఉండవలసిన సమస్యకి దానికి ఏది చేస్తే ఎవరు చేసుకున్న స్థానానికి వారికి ఏ ఫలితం దక్కుతుందా, ఆ సంతాన సమస్య నుంచి వాళ్ళని ఎలాగా విముక్తుల్ని చేయాలా, వాళ్ళ కుటుంబానికి వంశాభివృద్ధి జరిగే విధంగా ఏ విధమైన కార్యాలు వాళ్ళకి చేస్తే వాళ్ళ జీవితం అనేది అనుకూలంగా, అన్యోన్యంగా, కుటుంబ వంశాభివృద్ధి జరిగే విధంగా మనం వాళ్ళకి తక్కకుండా మనం చక్కటి పరిష్కారాన్ని మనం వాళ్ళకి అందించవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు కుజదోషం అని, ఇలా సర్పదోషం అని ఉంటుంది కదా, ఈ రెండిటి వల్ల సంతానం ఉండదు అంటారా, లేదంటే ఒక దోషం వల్లే అంటారా? కుజదోషం వల్ల దాంపత్య జీవితంలో ఖచ్చితంగా వైరం మొదలవుతుంది. నాగదోషం వల్ల సంతానానికి ఖచ్చితమైన ఇబ్బంది కలుగుతుంది. అందేది అందకోకుండా పండు రాలిపోతూ ఉంటుంది. మీద అనుకూలత అనేది లేకోకుండా ఆ దోషం అనేది ఆ మనిషికి ముఖ్యంగా సంతానం మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ సర్పదోషాల వల్లనే కొన్ని నిలకట లేకోకుండా కొన్ని విధాలుగా సంతాన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయమ్మా. గురుగారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము ఎట్లాంటి ఇది చేయలేదు, పాముల్ని చంపలేదు అని అంటుంటారు. కానీ మన పేరెంట్స్ చేసిన కర్మ ఫలితాలు అనేది వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారా? వాళ్ళకు వాస్తవానికైతే సర్పాన్ని చంపినంత మాత్రంలో దోషం అనేది ఏర్పడదమ్మా. వాళ్ళకు ఉండవలసిన గడియ, పుట్టిన దైవ గడియలో ఏ గడియ ఏ విధానమైన జన్మలో జన్మించారు, పూర్వబంధ బలాల వల్ల వాళ్ళకు ఉండవలసిన ఏ కర్మని వాళ్ళు మోస్తూ ఉన్నారు, ఆ కర్మకి ఏ పరిహార్థం చేయగలుగుతాము, వాళ్ళలో ఉండవలసిన నాగదోష సమస్యకి ఎలాంటి పరిహారం చేయాలి, వాళ్ళకి సంతానపరమైన దోషాలు అనేది లేకోకుండా కొన్ని విధాలుగా వాళ్ళకి ఏ దారి చూపించాలి అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళకు ఉండవలసిన ఈ కుజదోష సమస్య వల్ల ఖచ్చితంగా కుటుంబంలో భార్య భర్తలు ఎందుకు కలహాలు రావటం, ఇబ్బందులు జరగటం, కొన్ని విడిపోవటం, కొంతమందికి ఏదో ఒక రకమైన ఇన్సిడెంట్ జరగటం, ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కుజదోషాల వల్ల వాళ్ళల్లో కొంత వైరం ఎక్కువగా పోతూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ చికాకులు జరుగుతూ ఉంటాయి. వాటి వల్లనే వాళ్ళకి కొంత సంతానలేని సమస్య అనేది ఎక్కువగా మొదలవుతుందమ్మా. అనారోగ్య స్థితులలో ఉండవలసిన వారికి మనం ఏ పరిహార్థం చేయలేము. ఆరోగ్యవంతులయ్యి వాళ్ళల్లో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అనుకూలతగా ఉన్నప్పుడు ఎలాంటి స్థితి కలిగినా చేయలేసిన పనికి
పూర్తి కాకోకుండా అలాంటి ఇబ్బందులు జరుగుతుంటే వాళ్ళకి ఎలాంటి కర్మాఫలాలు ఇబ్బందులు కలగకోకుండా ఈ పూజని ఈ కార్యక్రమాన్ని ఎన్ని వారాలు ఎన్ని నడవళ్ళు చేస్తే వాళ్ళకి పండుగ కలుగుతుందో మనం చెప్పగలుగుతాం. అంటే గురువు గారు కొంతమంది గర్భం దాల్చిన తర్వాత కూడా అది పోతూ ఉంటుంది, దానికి ఆరోగ్య సమస్యలు ఏం లేకపోయినా సరే పోతూ ఉంటుంది, అది దోషమే కారణం అంటారా? ఖచ్చితంగా మీరు ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకోకుండా జరిగే ప్రతి ఒక్క దానికి వాళ్ళల్లో చిన్న దోష ప్రభావం, గ్రహస్థితి ప్రభావం, వాళ్ళల్లో ఉండవలసిన కొంత చెడు ప్రభావాల వల్లనే కొన్ని అటంకులు జరిగి అలాగే ఇబ్బంది కలుగుతూ ఉంటదన్నమాట. అలాంటి ఇబ్బంది కలిగినప్పుడు మనం దాన్ని కనుగొని వాటికి సంబంధించిన పరిహార్థం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితమైన మార్గము, ఖచ్చితమైన దిశ, వాళ్ళకి పండు నిలబడిపోయేది, ఆ గ్రహస్థితి వాళ్ళ మీద పడకోకుండా అది సంతానపరమైన ఇబ్బంది కాకోకుండా వాటిని ఆపేయచ్చు. అంటే గురువుగారు ఈ పరిహారం పూర్తిగా పరిష్కరించవచ్చు అంటారు? ఖచ్చితంగా పూర్తిగా పరిష్కరించవచ్చు, పూర్తిగా దాన్ని సమూలంగా ఏర్లతో సహా తీసేయవచ్చు. ఓకే, ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు.